అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమె దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్న వర్తమానం ఏంటంటే యేసు నామములో ఉన్న శక్తి, గొప్పతనం అన్న విషయాలు ఒక 7 విషయాలు. ఏ విషయాల్లో మనకి యేసు నామములో మనకు అద్భుతాలు జరుగుతాయో మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. ప్రియులారా, చూడండి, దేశానికి రాష్ట్రానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడైతే మొత్తం మార్పులు వచ్చేసినాయి కానండి. సమాజంలో ఒక ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వస్తున్నాడని అంటే ఆ ఊరు వస్తున్నాడు గడగడలు ఆడిపోయేవారు పోలీసు వాళ్ళు, ఉద్యోగస్తులు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు అలా లేదు, చాలా మటుకు తగ్గిపోయింది. ఎందుకనంటే ఒక అధికారి, ఒక గొప్పవాడు అని అన్ని ఉద్యోగస్తులు, అన్ని డాక్టర్లు కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, అందరూ కంగారు పడిపోయేవారు. ఎందుకనంటే ఆయన ఒక అధికారి. అటుది కానీ మా చిన్నప్పుడు కూడా భోజనం మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. చాలామంది మాస్టర్లు ఉండేవారు, కానీ భోజనం మాస్టర్ గారు భయపడేవారు. ఎవరైనా అల్లరి చేస్తున్నారు అనుకోండి, మేమందరం బియ్యమని కేకలేస్తుంటే అనేవారు, రే భోజనం మాస్టర్ గారు వస్తారన్నాడు, సైలెంట్ అయిపోయాడు. అంటే ఆయన మాట చెప్పినవాడికి ఏమైందనంటే సైలెంట్ అయిపోయాడు. అటుది కానీ లోకాన్ని, పరలోకాన్ని, ఆకాశమును, భూమిని, సమస్తమును కలుగు చేయవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు నామం ఉంది. నామం అంటే పేరు. ఆ పేరులో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన అద్భుత కార్యములు అంటే ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఎవరైనా ఉద్యోగానికి ఉన్నప్పుడు కొన్నిసార్లు రికమెండేషన్ మీద వెళ్తూ ఉంటారు. ఇక్కడికి ఎక్కడో గుజరాత్లో, లేకపోతే ఒరిస్సాలో, లేకపోతే వేరే వేరే ప్రాంతాలకి, చెన్నై, అలా బెంగళూరు వెళ్ళినప్పుడు వారు రికమెండ్స్ ఉత్తరం పట్టుకుని వెళ్తారు. కనుక ఎవరు రికమెండ్స్ అని అంటే ఎమ్మెల్యే గారిదో, మంత్రి గారిదో పట్టుకుని వెళ్తారు. వారు వెళ్ళక్కర్లొద్దు, వారి సంతకం ఉంటే చాలు, అక్కడ ఉద్యోగం పని అయిపోతుంది. అటుది కానీ లోకాన్ని కలుగు చేసిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, ఆయన పేరు చెప్తే మన జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి. ఆయన పేరు చెప్తే చాలు, దేవుడు కార్యాలు చేస్తాడు. అపోస్తలుల కార్యాల్లో 3వ అధ్యాయంలో మనం చూస్తే ఈరోజు ఇక్కడ దేవుడు చేసిన అద్భుత రీతిగానే మన విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకు మన జీవితాల్లో జరగటం లేదనంటే ఆ పేరును మనం ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. ఆ పేరును మనం ఉపయోగించుకోలేకపోతున్నాము కనుక మనకు అద్భుత కార్యాలు జరగటం లేదు. మనము దేవుని పిల్లలం. తీయొద్దులే అండి, యోహాను సువార్త 1వ అధ్యాయం అంటారు, ఎందరైతే ఆయన అంగీకరించుదురు వారందరూ దేవుని పిల్లలవుతురని అధికారము దేవుడు అనుగ్రహించాడు. పిల్లలు ఒకసారి ఒక శ్రమ పిల్లలు పెట్టిందంట. ఓ పిల్ల తప్పుపోయింది. తప్పుపోయిన పిల్లని నక్క పెంచిందంట. ఆమె ఎవరు పెంచారు? నక్క సింహం పిల్లకు చెప్తా ఉంటుందంటే, నువ్వు సింహాన్ని అనుకుంటున్నావేమో, కాదు కాదు పిల్లివి, కనుక పిల్లుల గారు అన్నట్టు మియాం అనేదంట. ఎవరో సింహం పిల్ల మియాం 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 అంటేనే పెరిగిందంట. కనుక అది ఏమనుకుంటుందనంటే నేను పిల్లినే అనుకుంటుందంట. ఒక రోజున వయసు వచ్చింది ఆ సింహం పిల్లకి. వయసు వచ్చిన నీళ్లు తాగుతా ఉంటుంటే అప్పుడు తన ముఖం దాన్ని చూసుకుందంట. నేను పిల్లినని చెబుతా ఉంది, దాని చూసుకుని దాన్ని అదే భయపడుతుందంట. ఎందుకనంటే అయ్యో సింహం వచ్చిందంట, మింగేస్తుంది అని భయపడుతుందంట. రే మళ్ళీ చూసుకుందంట, మళ్ళీ భయపడ్డదంట. అసలు ఎవరిది ముఖం అని నిదానం చూస్తే తన ముఖమేనంట. ఎంతకాలం నక్క నాకు ఏమని చెప్పింది? పిల్లునని చెప్పింది. నేను పిల్లును కాదు, నేను ఎవరినానంటే సింహాన్ని ఒక్కసారి గద్దించిందంట. కేకవేక నక్క గడగడగడలాడిపోయి వణిగిపోయిందంట. ఈరోజు సాతాను కూడా మీ వల్ల ఏం కాదు, మీకేం అద్భుతాలు జరగవు, మీ కుటుంబాల్లో జరగవు, అవి జరగవు, ఇవి జరగవని సాతాను కూడా మనం నేర్పుతూ ఉంది. కానీ మనం ఒకటి సత్యాన్ని మర్చిపోయాం. ఏంటంటే అన్ని నామాలు కలిగిన, పైనామం కలిగిన దేవుని నమ్మాము కనుక ఆయన నామములో మనం ఏదైనా దేవుడు మన విషయాల్లో చేయగల సమర్థుడు. ఇంకా మనం పిల్లలు అనుకుంటున్నాం, ఇంకా మనము శాతనాముల వారు అనుకుంటున్నాం. శాతనాముల వారు అనుకుంటానికి కారణం ఏంటంటే ఆయన నామాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, ఉచ్చరించలేకపోతున్నాం. ఇక్కడ ఒక సందర్భం ఉందండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహానులు కలిసి దేవుని మందిరానికి వెళ్ళారట.
ఆ దేవుని మందిరం పేరు ఏంటనంటే శృంగారం దేవాలయం అంటే చాలా అందమైన బంగారంతో కట్టబడిన దేవాలయం. ఆ దేవాలయానికి ఎప్పుడు కూడా మనుషులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడ యెరూషలేములో ఒక గోడ మాత్రమే ఉందంటండి, కానీ వేరే చోట కట్టారంట. మొత్తానికి అక్కడికి ప్రతిరోజు వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలాగూ పేతురు యోహాను వారు ప్రార్థన సమయాన్ని దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అడుక్కునే వారు ఉన్నారట. అడుక్కున్న వారిలో ఒక ఆయన కుంటివాడు, పుట్టిన కాడి నుంచి కుంటివాడారంట. కుంటివాడైతే నడవలేని వాడు వస్తున్న వారు చూసి ఏమనుకున్నాడని పేతురు యోహాను చూసి ఈ రోజు నాకు ఎక్కువ వేస్తారులే అని అనుకుంటున్న సమయంలో అప్పుడు వెంటనే అనుకుని బిచ్చం దేహే అని అడిగిన రాగానే వారు అన్నారు, మా దగ్గర 2 బంగారములు లేవు, మాకు కలిగి ఉన్నది నీకు ఇస్తానని చెప్పారు. కనుక వారి దగ్గర 2 బంగారాలు, ఆస్తులు, అంతస్తులు లేవు. ఎందుకని అని అంటే లూకాసు వార్త 5వ అధ్యాయంలో వారు సమస్తమును విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసుని. చూడండి, వారు ఓడలు, వారు దోణులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అట్టిదిగానే సముద్రాన్ని విడిచిపెట్టారు, ఆదాయాన్ని విడిచిపెట్టారు. కాబట్టి వారి దగ్గర ఏమీ లేదు. కానీ వారు కలిగి ఉన్నది ఏంటంటే వారు యేసునామమును కలిగి ఉన్నారంట. ఆ యేసునామాన్ని ఉపయోగించి ఎలాగన్నారంట, మాకు కలిగి ఉన్నది మీకు ఇస్తామని చెప్పినప్పుడు ఎలాగన్నారంట చూడండి. ప్రియులారా 6వ వచనం, అంతటా పేతురు, ఎండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగి ఉన్నది మీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలచి ఏం చేశాడట? కుంటివాడు, నడవలేనివాడు, పుట్టిన కానుండి ఒక్క అడుగు కూడా వేయలేని వాడు, పేతురు యోహానులు వారు పలికిన మాటను బట్టి వాడు దిక్కున లేచి నిలిచి ఏం చేశాడనంటే నడిచాడట. ఏం చెప్పగా? యేసునామం అని పలికినప్పుడు. ఈరోజు ప్రియులారా చాలా మందికి చాలా విషయాలు కుంటుపడిపోతూ ఉంటాయి. కొంతమంది అంటారు, ఏమున్నాయండి మా పనులన్నీ కుంటుపడిపోయినాయండి, సాగుతలేదండి అసలే, కనుక ఎప్పుడో ప్రారంభించే పనులు అవుతలేదండి అని అంటూ ఉంటారు. కొంతమందికి కనుక దగ్గరికంటే వచ్చి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. కొంతమందికి ఇల్లు కడదామని అనుకుంటారు, కట్టలేకపోతూ ఉంటారు. కొంతమందికి వివాహాలు దగ్గరికంటే వస్తాయి, ఎవడో చిన్న మాట చెప్పిన దాన్ని బట్టి పోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఉద్యోగాలు వస్తూ ఉంటే ఒక్క మార్కులో పోతూ ఉంటుంది. కానీ ఏ విషయంలో కుంటిగా నడుస్తూ ఉన్నాయో, ఏ విషయంలో నడవలేని పరిస్థితుల్లో పనులన్నీ ఆగిపోయి ఉన్నాయో అవి నడవాలంటే మీరు ఏం చేశారు? ఆ పని చేయాలి. ఏం చేయాలని అంటే యేసు క్రీస్తు నామమున ఆ మాట పలికి ఆమేన్ అన్నారట. అని రాగానే కుంటివాడు ఏమయ్యాడండి? లేచాడు. ఈరోజు మనం కూడా ఏ విషయాలు ఆగిపోయినాయో ఆ విషయాలు ఆయన నామంలో మనం ఏం చేయాలి? చూడండి, ఎందుకు చేయాలి ఆయన నామంలో అని అంటే ఆయన వాగ్దానం చేశాడు యోహాను సువార్తలో. చూడండి అమ్మా ఏమని చెప్తున్నాడు అని అంటే, నా నామమున మీరు ఏది అడిగినాను నేను మీకు ఇస్తాను అంటాడు. చూడరమ్మా యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాటను చదువుతున్నా. 15వ అధ్యాయము 16వ వచనం, నన్ను ఏర్పాటు చేసుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మలను ఏర్పాటు చేసుకుని నియమించితని. దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? లోకంలో దేవుళ్ళని ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది కదండి. కులానికో దేవుడు, ఈదుకో దేవుడు, లేకపోతే ఊరికొక దేవుడు, రాష్ట్రానికో దేవుడు, లేకపోతే దేశానికో దేవుడు, ఓ ప్రాంతానికో దేవుడు. అది మనుషులు ఏర్పాటు చేసుకున్న దేవుడు. మనుషులు ఏర్పాటు చేసుకున్న దేవుళ్ళు కాదు మన దేవుడు. దేవుడే మనల్ని ఏం చేశాడట? ఏర్పాటు చేసి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకని అని అంటే మీరు ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండటాకును మీరు నాకు సాక్షిగా ఉండటానికును
నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎంత మాత్రమే కాదు, నా నామమును మీరు ఏదైనా ఏదైనా అడిగితే ఇవ్వటానికి నేను ఏం చేసుకున్నానంటే ఏర్పాటు చేసుకున్నాను. అంటే ఆయన ఇవ్వాలనుకుంటున్నాడంట. ఇవ్వాలనుకుంటున్న ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన ఇవ్వటానికి ఏమై ఉన్నాడటండి, సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి అడగండి నేను ఇస్తానన్నాడు. అడగటం అంటే ఏంటి? అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? అడగటమే ప్రార్థన. కాబట్టి ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించగల సమర్థుడు. కాబట్టి ఆయన ఇవ్వగల దేవుడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటాను. ఏంటనంటే కాలేబు కుమార్తె విషయంలో నన్ను ఆ మాట ఆశ్చర్యపరుస్తుంది. ఏంటనంటే కాలేబు కుమార్తె అత్తగారింటికి వెళ్తుందన్నమాట. తన ఇంటికి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతుంటున్న సమయంలో కాలేబుని దగ్గరకు వచ్చి ఆ కాలేబు కుమార్తె అక్ష అని ఆవిడ అడుగుతుంది ఏమనంటే, నానా నాకు అంతా బాగానే పెళ్లి చేసావు, కానీ నాకు మెరక భూములు పల్లపు భూములు ఇచ్చావు, దానికి తగిన మనుగులు అంటే నీరు కూడా దయచేయంటాడు. అంటే మెరక భూములకి సంబంధించిన నీరు, పల్లపుకు సంబంధించిన నీరు మడుగులు దయచేయమని అడుగుతుంది. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, నువ్వు అడిగినట్టుగానే నేను నీకు ఇస్తానంటాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ కూతురు వచ్చిన రాను మాట అంటది. తండ్రి కంట కూతురు అంటే చాలా ఇష్టం అంట, తల్లికేమో కొడుకు అంటే ఇష్టం అంట. కాబట్టి ఎక్కువ కొడుకు కొరకు ఎక్కువ తల్లి ఇష్టపడతాది, కానీ తండ్రి ఎక్కువ ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపుతాడు. అట్టిది కానీ ఆ కాలేపు తన కుమార్తె దిగుతూ ఏమన్నాడు తెలుసా? నీకేమి కావాలమ్మా అని అన్నాడు. నీకేమి కావాలమ్మా అని నన్ను అన్నాడు అని అంటే ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు కూడా నన్ను అడగండి నేను మీకు ఇస్తానన్నాడు అని అంటే మనకి ఏదైనా ఇవ్వగల సమర్థం. కాబట్టి నా నామములో మీరు ఏది అడిగినాను నేను మీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఆ పేతురు యోహానులు కుంటువాడు లేచి నిలబడు అన్నప్పుడు వాడు లేచి నిలిచి దిగ్గున లేచి వాడు నడవసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలహీనమైన పాదాలకి ఏమొచ్చింది తెలుసండి? బలం వచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి మాట ఏంటంటే ప్రియులారా, ఆయన నామములో మనం ఏది అడిగినాను దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నామములో మనం ఏది అడిగిన దేవుడు మనకి ఇస్తాడు. మొదటిది చూడండి, అపోస్తుల కార్యాల్లో ఇంకొక విషయం చెప్తాను. 4వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 12వ వచనంలో వీళ్ళు అంటూ ఉన్నారు, పేతురు యోహానులు అంటున్నారు, చూడమ్మా, మరియు ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనుషులకు ఏం కలుగుతుంది అంటే ఆకాశము కింద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామములోనూ రక్షణ పొందడని చెప్పారట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడనంటే ఈ నామములోనే. ఏ నామమది అని అంటే యేసు నామములోనే, ఆయన పేరులోనే మనుషులకు ఏం కలుగుతుంది అని అంటే రక్షణ కలుగుతుందంట. మరి ఏ నామములోను ఎవరు పేరు యందు ఏం కలుగుతానంటే రక్షణ కలగదు. చూడండి, చాలా మంది నేను దేవుణ్ణి అని పుట్టుకొచ్చి చెప్పిన వారు ఎన్నో పేర్లు ఉన్నాయి. వారెవరు పేరు నామములో మనుషులకు ఏం కలగదనంటే రక్షణ కలగదు. యేసు ప్రభువారి నామములోనే మనకేం దొరుకుతుంది అనంటే రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం అంటే దేవుని బిడ్డలారా, ఆకాశం అందు గాని భూమి అందు గాని భూమి కింద ఎందు గాని మరి దేని పేరు ఎందు ఏ రూపమందు మనకు రక్షణ కలగదు. యేసు ప్రభునందు మనకి ఏం కలుగుతుంది అనంటే రక్షణ. అంటే రక్షణ అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి అనంటే ఉగ్రత ఉంది, ఉగ్రత నుండి ఏమవ్వాలి? తప్పించబడటమే రక్షణ. ఇదిగో ఒక రోజున భయంకరమైన ఉగ్రత రాబోతుంది భూమి మీదకి. రాబోతున్నప్పుడు మనకు రక్షణ కావాలి. ఆ రక్షణ ఎవరు ఇస్తారట? ఇదిగో యేసు నామములో మనకు ఆయన నమ్ముకున్నది చేత, యేసు ప్రభువునందు నమ్మిక ఉంచడం చేత, ఆయన రక్షకుడని, ఆయన రక్షించువాడని, తప్పించువాడని నమ్మటాన్ని బట్టి మనకు రక్షణ కలుగుతా ఉంది. ఈ రక్షణ చాలా మంది అంగీకరించలేదు. ఈ రక్షణ చాలా మంది ఇంకా పొందుకోలేదు. ఈ రక్షణ ఇంకా చాలా మంది రక్షణలోనికి రాలేకపోతా ఉన్నారు. కానీ ఒక రోజున వారు రావడానికి అవకాశం ఉంటుందో లేదో కానీ ఇది అనుకూల. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏమంటాడు తెలుసండి, 42వ వచనంలో 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటాడంటే సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఏం పొందాలట?
రక్షణ పొందవలనని వారిని హెచ్చరించెను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనంలో ఆ మాటలు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ మూర్ఖులైన వారిలో నుండి మనం ఏమవ్వాలంట? వేరైపోవాలి. కనుక మూర్ఖులండి చాలా తెలివిగా మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడలేము, వారితో వాదించలేము. వారు కాలుకేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలుకేస్తారు, అన్ని వంకర మాటలు మాట్లాడుతూ ఉంటారు, అన్ని కూడా ఎటకారాలు. ప్రతి మాటని ఆ పెడజ్జము తీసుకొచ్చి ఆ చెబుతున్న సందర్భాల్లో దాన్ని వేరే కోణంలోకి తీసుకొచ్చి హేళన పాలు చేస్తారు. కాబట్టి ప్రియులారా, అట్టి వారికి మనం ఏమై ఉండాలట? వేరే ఉండి మనం ఆయన చదవరు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందవలనని వారిని ఏం చేశాడట? కనుక మూర్ఖులైన వారిని తరములో నుండి అనేక మంది రోజులు మూర్ఖులుగా తయారవుతున్న వారిలో నుండి మనం ఏమై ఉండాలట? వేరైపోవాలి. కాబట్టి వారితో ఉన్నామనుకో వారు ఉగ్రత పరవుతారు, మనం ఏమైపోతాం? ఉగ్రత. కాబట్టి ఆయన నామములో మనకి ఏం దొరుకుతుంది అని అంటే రక్షణ దొరుకుతుంది. 1, 2, 3 చదువుతాం చూడండి. అపోస్తలుల కార్యాల్లోని 3వ అధ్యాయము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాము. మరొక సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాం. 10వ అధ్యాయము అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 43వ వచనం. 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొంది ఉన్నాడు. అమ్మా, ఎవరి నామంలో పాప క్షమాపణ అంట? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట, దాన్ని బట్టి ఆయన నామం మందు మనకేం దొరుకుతుందంట? పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన నామందే మనకు పాప క్షమాపణ మనకు దొరుకుతుంది అనే విషయాన్ని, అంటే పాపములు క్షమించబడింది ఎవరి ద్వారా అంటే యేసు ప్రభువు వారి ఆయన నామములోని. కాబట్టి మన పాపములు పోవాలని అంటే ఆయన నామంలో మన పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇప్పుడండి పాపాలు పోవాలని నేను ఈ రిమోట్ని పేరు చెప్పి రిమోటా నా పాపాలు క్షమించిన ఆయన క్షమించి రిమోట్ అని అంటే ఈ నామములు ఏమి లేదట, ఈ పాప క్షమాపణ దొరకదు. ఈ పాప క్షమాపణ దొరకాలంటే ఈ లోకములో ఉన్న వీటిని పేర్లు పెట్టి నా పాపాలు క్షమించు అన్నంతకాలం నా పాపం క్షమించబడదు. పాపం క్షమించబడాలంటే ఎవరి నామంలో క్షమించబడుతుందంట అంటే ఆ నామంలోని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా నా పాపాలు క్షమించడం అని చెప్పి 2 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ప్రియులారా, 3వ అధ్యాయం మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక సందర్భం ఉంది చూడండి. ఆయన నామములో దేవుడు మనకు చేసిన మేలులు ఏంటో చూద్దాం. అందుచేతను గాని భూమి క్రింద ఉన్న వారిలోని గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఏం చేశాడంటే హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు. నేను త్వరగా వివరిస్తూ ముగిస్తాను చూడండి. పిల్లలు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడనంటే ఈ లోకంలో ఉన్న వారందరూ పేర్ల కంటే పైనామము కలిగిన వాడిగా చేశాడు. ఆయన నామములోనే ప్రతి మోకాలు ఏమవ్వాలట? వంగాలి. ప్రతి నాలుక ఆయననే స్మరించాలట. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మహిమ వచ్చేలాగానే చేయాలట. ఎవరి నామము? యేసు నామములోనే ఆ కార్యం జరగాలి. అంతగా జరగటానికి కారణం ఏంటంటే యేసు నామములోనే ప్రతి మోకాలు వంగటానికి కారణం ఏంటంటే ఆయన లోకంలో తగ్గించుకున్నాడు కనుక ఆయన అన్ని నామాల కన్నా పైనామం కలివాడుగా చేశాడు. నేను ఎలా వివరించాలనుకుంటున్నాను. ఎలాగంటే నేను లోకానికి ఉప్పై ఉన్నాను కనుక మీరును, నేను వెలుగై ఉన్నాను కనుక మీరును.
అన్ని నామాలకి పైనామం గలవాడుగా దేవుడు నన్ను చేశాడు కాబట్టి మనలను చేస్తాడు. అబ్రహాము అన్నాడు కదా, నీ నామమును అబ్రహాము నా మాటిని బయలుదేరి వెళ్ళు, నేను పట్టణంలో నేను ఏం చేస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. నామం అంటే ఏంటి? నీ పేరును 12వ అధ్యాయంలో చూడండి రమ్మా, 12వ అధ్యాయం మొదటి వచనంలో చదివితే నీ నామం గొప్ప చేస్తాను. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. అంటే మన పాయింట్ వచ్చేసి నీ నామమును ఏం చేస్తాను అంటే ఆయన పేరుని ఏం చేస్తాడు అంటే యేసు ప్రభువారు నామం ఎలాగొత్త గొప్ప నామం అయ్యిందో ఆయన విశ్వాసం ఉంచిన వారి విషయంలో కూడా దేవుడు వారి పేరుని ఎలా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. అమ్మ ఇలాగేనండి, నేను ముగిస్తాను. ఏలియా గారు ప్రార్థన చేసి అమ్మ యోర్దాను నదిని ఇలా కొట్టగా ఏమైంది? 2 అయింది. దాంట్లో వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎలీషా వచ్చినప్పుడు మరి అప్పుడైతే ఏలియా ఉన్నాడు, ఇప్పుడు ఏలియా లేడు కాబట్టి ఆ నది దాటవలసి వచ్చినప్పుడు ఏమని పలికాడు తెలుసా? ఏలియా తెలిపోతూ వస్త్రం వేశాడు, ఆ వస్త్రాన్ని తీసుకుని ఇలా పలికాడు. ఏమన్నాడంటే ఏలియా దేవుడా అని పలికాడు. ఏమని పలికాడు? ఏలియా దేవుడు కాదు, ఏలియా దేవుడా అని పలికాడు. అంటే ఏలియా దేవుడు అని పలికి కొట్టును రాగానే ఆ యోర్దాను అన్నది ఏమైంది? ఇప్పుడు ఏలియా పేరు గొప్ప చేశాడా లేదా? చేశాడు. అట్టిదిగానే ప్రియులారా, మన నామమును కూడా ఆయన ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఎలాగంటే అన్ని నామాల కంటే పై నామం గలవాడికి యేసు ప్రభువారి నామం హెచ్చించబడినట్టుగా మనల్ని కూడా దేవుడు హెచ్చించాలని అంటే ఆయన తగ్గించుకున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నేను ఎలా చెప్తాను వినండి, మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే మనలను అందరూ హేళన చేసిన వారి స్థాయిలోకి వచ్చేవాళ్ళు మనం అంటే దిగజారిపోవాలి. పని అంటే మంచి చేస్తా ఉన్నాం, మంచి చేస్తున్నప్పుడు మనల్ని ఏం చేయాలి? ప్రజలు హేళన చేయాలి. అప్పుడు మన నామాన్ని దేవుడు అద్భుత రీతిగా ఏం చేస్తాడని అంటే గొప్ప చేస్తాడు. కాబట్టి ఆయన నామం అన్ని నామాల కంటే పై నామము, అన్ని నామాల కంటే పై నామం గలవాడిగా చేశాడు. కాబట్టి ఆయన నామంలో ఏదైనా చేయగల సమర్థుడు. ప్రియులారా చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే అండి మన సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో రక్షించబడిన మనము ఈ లోకములో ఉన్నప్పుడంట ఆయన నామమే మనకు ఎలాగుందనంటే ఒక కవచంగా ఉందంట, ఒక ప్రాకారముగా ఉందంట. చూడండి అంటాడు నీతిమంతుడు అంటే 18వ అధ్యాయం 10వ వచనంలో సామెతల 18 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. అమ్మ నీతిమంతుడు అంటండి యెహోవా నామం అంటే బలమైన దుర్గం. దుర్గం అంటే ప్రాకారం, పెద్ద కోట మాట. ఇప్పుడు కోట ఏది? నీతిమంతులకు యెహోవా నామమే. ఆయన నామములో ఉన్నవారంట సురక్షితంగా ఉంటారట. ఎక్కడున్నవారు? ఆయన నామములో ఉన్నారు. మళ్ళీ చదువుతారు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. అంటే యేసయ్యను నమ్ముకుని ఆయన నామములో వచ్చిన వారందరూ ఎంత అపాయం వచ్చినా ఎలా ఉంటారు? సురక్షితంగా. మనం నెమ్మదిగా ఉంటాం. అందుకే కీర్తనలు అంటాడు, పక్కన 10,000 మంది కూడినాను అపాయముని యొద్దకు, కానీ నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను నీకు అపాయముని యొద్దకు రాదరంటాడు. కాబట్టి ఎందుకనంటే మనము ఆయన ప్రాకారములో ఉన్నాం, ఆయన నామమైన బలమైన దుర్గములో మనం ఉన్నాం కనుక ఆయన మన విషయంలో మనల్ని రక్షించగల సమర్థుడు అనే విషయాన్ని తెలియపరుస్తాను. యోహాను రాసిన పత్రిక చివరి మాటగా 5వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మాట ఉంటుంది చూడండి. ఆయన నామంలో మనకి ఏం దొరుకుతుంది అని అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట చదువుదాం చూడండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు
నేను ఈ సంగతులను చాలురా అమ్మ. రక్షణ పొందటమే కాదు, మన నామం హెచ్చించబడటమే కాదు, స్వస్థత కలగటమే కాదు, బలమైన దుర్గం కలిగిన వారు ఉండటమే కాదు, మన ప్రార్థన దేవుడు ఆలకించడమే కాకుండా, మన పాపలు క్షమించడమే కాకుండా, ఆఖరుగా నిత్య జీవం కూడా ఇస్తాడట. ఎవరి నామంలో? యేసునామం. మనకు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే ఎవరి నామం ద్వారానే వెళ్ళాలట? యేసునామంలోనే. మనం ఆయన నామములో మనకు నిత్యత్వం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ద్వారం కాడ కూర్చుంటాడట పరలోకంలో. ఇదిగో ఈమె నా రక్తంలో కడగబడి, నా విశ్వాసి, నా యందు విశ్వాసం ఉంచింది కాబట్టి నన్ను ధరించింది కాబట్టి పోనీ లోపలికి వెళ్ళి ఆయన లోపలికి నిత్య జీవంలోనికి పంపిస్తాడట. కాబట్టి అటువంటి వారి నామం మనం కలిగి ఉందాం. ఉదయం దెయ్యం పట్టిందంట ఒక ఆమెకి, జుట్టు ఎదరకేసుకుని అంటుందంట. బైబిల్లో ఉందండి 10వ అధ్యాయంలో. కేకలేస్తుందంట అని కేకలేస్తుంటే అపోస్తలుడు పౌలు అంటే ఏ పావతలు గారి నవ్వుడికి పోయిందంట. పోయిన తర్వాత ఆ ఇంటి యజమాని లాభం పోయిందని ఆయన మీద కేసు ఎట్టారట. ఎవరి మీద? పౌలు గారి మీద కేసు ఎట్టి జైల్లో ఇచ్చారు. బాగుపడిచినందుకు ఇప్పుడు ఏం పెట్టారు? కేసు పెట్టారట పౌలు గారి మీద. అప్పుడు అక్కడ చెప్పాలని కూడా మాట ఏంటంటే 16వ అధ్యాయంలో అమ్మ 16 అపోస్తలుల గారు 16వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుంది. ఆ పౌలు గారు వెనక్కకు తిరిగి ఆ దెయ్యం పట్టిన అమ్మాయిని చూసి యేసునామములో పో అని రాగానే ఆ దెయ్యం ఆమెలో ఏమైంది? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు దెయ్యాలు పారిపోవాలంటే ఏ నామం పలకాలి? యేసునామాన్ని పలకాలి. స్వస్థత రావాలంటే ఏ నామం పలకాలి? యేసునామం పలకాలి. ఎప్పుడైతే యేసునామం పలుకుతామో దేవుడు మనం స్వస్థపరుస్తాడు, మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. అమ్మా నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్పాను. నాకు 400 షుగర్ వచ్చింది ఒకప్పుడు. 400 షుగర్ వస్తే కాళ్ళు లాగేస్తుంటే ఏంటి కాళ్ళు లాగేస్తున్నాయని, మరి షుగర్ వచ్చిన వాళ్ళ అనుభవాలు ఉంటాయి కదా. నీకు షుగర్ వచ్చేసింది వెళ్ళానంటే చూపించుకుంటే ఆ సూదుతో పొడిచిన దాంతో చూపించుకుంటే అంతగా రేపు పొద్దున్న చూపించుకుంటాం, అంతా పని చేయించుకుందామంటే 400 ఇక్కడ ఆ గుడ్డు జారిపోయింది. అదే మొదటిసారి షుగర్ వచ్చేసింది. అప్పటికే బాధపడిపోతున్నాను. అలాగూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు వేసుకున్నాను. అనిల్ బాబు గారి దగ్గర వాడుతా ఉన్నాను. ఇక నా మనసుకి ఏంటంటే దేవ బెల్లేసుకోకుండా షుగర్ తగ్గేలాగా ఏమైనా ముందోటి కనిపెట్టిన ఆయన ఎక్కడైనా మార్కెట్లో వచ్చేలా చేయి ప్రభావ, మార్కెట్లోకి వచ్చేలా అని ప్రార్థన చేసుకుని మనసులో అనుకుంటున్నారు. ఆయన నామంలో అడుగుతూ ఉంటున్నాను. ఆ తర్వాత మరి ఎలాగైందో ఏమైందో మొత్తానికి 7 సంవత్సరాలు అయిందప్పటికి షుగర్కి ఒక్క బెల్ వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదని అంటే బెల్ వేసుకుంటుంటే 0.5 జేమార్ అని ట్యాబ్లెట్ పెట్టారు. ఆ బెల్ వేసుకుంటే దడొచ్చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ అనిల్ బాబు గారి దగ్గరికి వెళ్తే ఏమంటే ఏంటి ఇలా దడొచ్చేస్తుందనంటే మళ్ళీ పరీక్షేస్తే ఆఫ్ మొక్క వేసుకొని ఫుల్ వేసుకోవద్దు అని అన్నారు. కానీ సరే ఆఫ్ మొక్క వేసుకున్న తర్వాత కూడా దడొచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే ఆయన అన్నాడు బెల్ అయ్యొద్దు, 200 షుగర్ వచ్చిందని అంటే 150 దాటేసి వచ్చిందంటే అప్పుడు రండి నా దగ్గరికి, అప్పుడు దాకా రావద్దు అన్నాడు. మా దాటం ఎక్కడ ఉంది ప్రవీణ, వారానికి ఒకసారి నెలకు ఒకసారి చూపించుకుంటూ ఉన్నాను. పిల్లలు గమనించండి, షుగర్ అనేది ఇప్పుడు రాలేదు, 7 సంవత్సరాలు అయింది. ఈరోజు చెప్తున్నాను షుగర్ తగ్గదు, కానీ ఆయన నామమును ప్రార్థన చేయగా ఎటువంటి రోగమునైనా తగ్గిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేయగల సమర్థుడు, స్వస్థపరచగల సమర్థుడు. కాబట్టి ఈరోజు నేను ఒక సాక్షిగా మీకు తెలియపరుస్తున్నాను, ఆయన నామంలో మనం ఏది అడిగినాను ఆయన అనుగ్రహిస్తాడు, మనం స్వస్థపరుస్తాడు, రక్షణ అనుగ్రహిస్తాడు, మనం తోడై ఉంటాడు, ప్రాకారంగా ఉంటాడు, నిత్యత్వం అనుగ్రహిస్తాడు, పాపములు క్షమిస్తాడు, నిత్య జీవం గల వారుగా చేస్తాడు. అటువంటి ఆయన నామంలో మనం ప్రార్థించాలని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన నామాన్ని ఉచ్చరించకపోవటాన్ని బట్టి మనం మేలు పొందలేకపోతున్నామేమో. ఇప్పుడైనా ఆయన నామంలో మనం ప్రార్థన చేద్దాం. ఆయన నామము శక్తి గల నామం, పై నామము మరణాన్ని జయించే నామంలో అద్భుతాలు దేవుడు మనందరూ దయచేయను గాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, త్వరగానే ముగించుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు, తదుపరి మీరు చేయండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశ్రమంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఒకేసారి స్వరం ఎత్తి, ఆయన గజిబిజయం అయిపోడు మన దేవుడు. ఎవరి స్వరం వారికి ఆయన కినపడదు. ఆయన చెవులు మందమేమో కాదు. మనందరూ హృదయాలు ఎరిగిన వాడు, మన హృదయ వేదన భారం ఎరిగిన వాడు, కష్టం ఎరిగిన వాడు, మన దుఃఖములు ఎరిగిన వాడు కనుక ఆయన సన్నిధానంలో ఒక్కసారి ఆయన నామములో ప్రార్థన చేద్దాం. అయ్యా నా